ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ రిలేషన్ అనేది ఫ్యూచర్లో ముందుకు వెళ్తుందా లేక ఇంతటితోనే ముగిసిపోతుందా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు, బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు. సో మీ రిలేషన్ అనేది ఇంకా ముందుకు వెళ్తుందా, లేకపోతే ఫ్యూచర్ లో ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇక్కడతోనే ఎండ్ అయిపోయిందా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆర్ఎస్ స్కానింగ్ కి సంబంధించి కానీ, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా అండ్ కుండలినిలో మీ జీవితం ప్రకారము మీ రాశి నక్షత్రాలను బట్టి ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి తెలుసుకోవాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అండ్ అరోమా ఆయిల్స్ అండ్ యంత్రాస్ అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీ యంత్రాస్ అంటే ఏంటి, అరోమా ఆయిల్స్ అంటే ఏంటి అనేది కూడా నేను వీడియో చేశాను, కావాలంటే ఛానల్లో ఉంది, చూడండి, చెక్ చేయండి. డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నవి, ఒకసారి చెక్ చేయండి. సో ఎవరికైతే ఫ్రీ రీడింగ్ కావాలనుకుంటున్నారో, ఫ్రీ రీడింగ్ జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ ఎవరికైతే పేషెన్సీ ఉంటుందో, రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగల పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్రీ రీడింగ్కి రండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ పార్ట్నర్తో మీ రిలేషన్ అనేది ఫ్యూచర్లో ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇక్కడతోనే ఎండ్ అయిపోయిందా, దీనికి సంబంధించింది చూద్దాం మనము. సో షఫ్లింగ్ చేసేటప్పుడు మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో పాటు అనుకోవచ్చు, అలాగే లేకుంటే కనుక నేము ఇంటి పేరుతో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి తొందరగా యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ అనేది నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళ ఎనర్జీస్ అనేవి, మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అనేవి ఈ రీడింగ్లో 60 to 70% కనెక్ట్ అయితే కనుక మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. ఒకవేళ అలా కనెక్ట్ అవ్వకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అర్థం అనమాట. చూద్దాము, మీ పార్ట్నర్తో మీ లైఫ్ ఫ్యూచర్లో ముందుకు వెళ్తుందా. Judgment, search, communication, love, emotional baggage, control, support, family, question, rejuvenation, separation, expectation, crossroads, secret love, toxicity, fascination, weakness, turning point. So decision, weakness, turning point, decision.
సో మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ ఫ్యూచర్ అనేది, ఈ రిలేషన్ అనేది ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇక్కడితోనే ఎండ్ అయిపోతుందా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. ముందు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి చూద్దాం ముందు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీరు మెయిన్ వచ్చేసి మీ ఇద్దరి రిలేషన్ అనేది ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నమాట. అంటే మీరు డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవ్వలేని సిచ్యువేషన్ లో నుంచే మీ ఇద్దరు పరిచయం అనేది ఏర్పడింది. అంటే మేబీ మీ ఇద్దరు ఎక్కువగా కాల్స్ లో మాట్లాడుకోవడమే తప్ప డైరెక్ట్ గా మీట్ అయ్యే అవకాశము చాలా తక్కువ సార్లు వచ్చింది. కొంతమంది అయితే అసలు రాను కూడా రాలేదు. అంటే మేబీ కొంతమంది ఇట్లా కూడా అయ్యి ఉండొచ్చు, ఫారెన్స్ లో అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా కూడా అంటే మాక్సిమం టైం అంతా కూడా సోషల్ మీడియా ద్వారానే, లేకపోతే కాల్స్ ద్వారానే, వీడియో కాల్స్ ద్వారానే కమ్యూనికేట్ అవ్వడం అయితే జరిగింది. మీ లైఫ్ జర్నీ కూడా, లవ్ జర్నీ కూడా స్టార్ట్ అయింది కూడా అట్లానే. సో ఇంకా కొంతమంది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ అంటే మోర్ దెన్ మనం రెగ్యులర్ గా కలవలేని సిచ్యువేషన్, సేమ్ సిటీలో ఉండకపోవడము, రావాలంటే మంత్లీ లేకపోతే 2 months 3 months ఒకసారి కలవడము, ఇట్లా మాక్సిమం 1 or 2 times తప్ప ఎక్కువ సార్లు కలవలేకపోవడము, ఇలాంటివన్నీ జరిగిన పర్సన్స్ ఉన్నారు. అండ్ మీ ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకునేది కానీ, డిస్కస్ చేసుకునేది కానీ, ఏమైనా షేర్ చేసుకునేది కానీ అన్ని వాట్సాప్, సోషల్ మీడియా ద్వారానే, కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, ఇలా ఫొటోస్ ద్వారా ఇలా కమ్యూనికేట్ అవ్వడమే. అండ్ లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉన్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య పరిచయం కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అండ్ సోషల్ మీడియా ఇలా కూడా ఒక 60 to 70% అయితే సోషల్ మీడియా ద్వారానే ఉన్నారు. అండ్ కొంతమంది ఒక 30% ఎలా ఉన్నారంటే ఆ 30% కూడా ఎక్కడో అన్ఎక్స్పెక్టెడ్ గా పరిచయం అవ్వడము, అలా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇలా కూడా ఉన్నారనమాట. అండ్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా మీ పార్ట్నరే. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నరే ప్రపోజ్ చేశారు. ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ, మీరంటే చాలా ఇష్టం ఉందని అన్నారు అప్పుడు. కానీ ఆమ్, ఇష్టం ఉందన్నారు, ప్రేమగానే ఉన్నారు. కానీ ఎందుకు విడిపోయారంటే టాక్సిక్ రిలేషన్షిప్ లోనే ఉన్నారు మీరు. ఎందుకంటే స్టార్టింగ్ లో అంత ప్రేమగా వాళ్ళే కావాలని వచ్చిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు. ఎందుకు అంటే అప్పుడు ఆ టైంలో మీతో రిలేషన్ అనేది కావాలనుకున్నారు, ఇప్పుడు మీతో వద్దనుకుంటున్నారు, అందుకే వెళ్ళిపోయారు. టాక్సిక్ రిలేషన్షిప్ ఏంటంటే ఉన్న రోజులు ఉన్నాము, వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు, ఏదో టైం పాస్ చేయాలనుకున్నారు. అండ్ మీ ఇద్దరి రిలేషన్ కూడా ఒక సీక్రెట్ లవ్ అనమాట. మాక్సిమం చాలా మందిలో ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మేబీ అదర్ రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. అండ్ ఎవరితో చెప్పలేను, ఎవరితో షేర్ చేసుకోలేని సిచ్యువేషన్స్ కూడా మీ ఇద్దరి మధ్య జరిగినాయి, కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు. మీ ఇద్దరి లవ్ కూడా 60 to 70% మెంబర్స్ ఏంటంటే ఎవరితో కూడా మీ ఇద్దరు రిలేషన్ గురించి చెప్పలేదన్నమాట. సీక్రెట్ లవ్ లాగే ఉందన్నమాట. లవ్స్ యూ డీప్లీ బట్ విల్ ఎవర్ ఎక్స్ప్రెస్. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఎంతైతే ప్రేమ ఉందో మీరు ఓపెన్ అప్ అయ్యి చూపించేస్తారు. మీరంటే ఇష్టం ఉంటే ఇష్టం ఉందని అంటారు, లేకపోతే ప్రేమ ఉంటే ప్రేమ ఉందన్న, కోపం ఉంటే కోపం చూపించేస్తారు. కానీ మీ పార్ట్నర్ ప్రేమను మాత్రం అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు. తన మనసులో మాట లోపల ఏదైనా ఉంటే, సపోజ్ తనకు మీరు ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేదు, జెలసీగా ఉంది ఎవరితోనో మాట్లాడుతుంటే, సో అది డైరెక్ట్ గా చెప్పేయచ్చు. వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు ఇష్టం లేదని చెప్పేయచ్చు. అట్లా చెప్పే పర్సన్స్ అయితే కాదు. ఏంటంటే లోపల దాన్ని పెట్టుకొని వీళ్ళ ఇంటెన్షన్ ఇండైరెక్ట్ గా మాట్లాడడం, ఇండైరెక్ట్ గా బిహేవ్ చేయడము, వీళ్ళని కొంచెం అగ్రెసివ్ గా షార్ట్ టెంపర్ లా బిహేవ్ చేయడం, ఇలా చేస్తారు తప్పుడు. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, సపోజ్ వీళ్ళకి నచ్చని వాళ్ళు ఏమైనా చేస్తున్నప్పుడు చెప్పే రైట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక రిలేషన్ లో ఉన్నారంటే అన్ని షేర్ చేసుకోవాలి, అది గుడ్ ఆర్ బ్యాడ్. ఒకవేళ మీకు నచ్చని ఏమనంటే చెప్పాలి, ఇట్లా చేయకు నాకు నచ్చలేదని. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదా మీరు ఏమైనా రాంగ్ గా బిహేవ్ చేస్తున్నారు, రాంగ్ గా థింక్ చేస్తుంటే లేదు అట్లా కాదు, మా ఇద్దరి మధ్య అలాంటిది ఏం లేదు, ఇప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడడం తప్పేముంది అన్నట్టుగా వాళ్ళు చెప్తారు ఏదో ఒకటి. దానివల్ల ప్రాబ్లం అనేది పెరగదు. లోపల మనసులో ఒకటి పెట్టేసుకుని పైన ఒకలాగా బిహేవ్ చేసేసి అక్కడ ఏం జరుగుతుందో ఎదుటి వాళ్ళకి తెలియకుండా, ఎందుకు ఎలా ఉంటున్నారో ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఉంటే అది ఏమవుతుంది, డిస్టెన్స్ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా.
అండ్ యువర్ స్మైల్, క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. అండ్ మీ స్మైల్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. అంటే ఇవన్నీ చెప్పారా అంటే ఫాస్ట్లో చెప్పిన విషయాలే ఇవన్నీ. మీ స్మైల్ ఇష్టం అని చెప్పి, మీతో మాట్లాడడం ఇష్టం అని చెప్పి, మీరు చూడడానికి బాగుంటారని. టాక్సిక్ రిలేషన్లో ఫ్లట్టింగ్ చేయడానికి 100 కాదు 1,00,000 చెప్తారు. సో అలా చెప్పిన వాళ్ళే. ఎమోషనల్ బ్యాగేజ్ అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. జడ్జ్ చేసి మిమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పి ఎప్పుడు మిమ్మల్ని జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం ఒకళ్ళకి వేలెత్తి చూపించామంటే 4 వేలు మన వైపు ఉంటాయి. మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసే రైట్స్ ఉంటాయి. మనం కరెక్ట్ గా ఉండకుండా ఎదుటి వాళ్ళ తప్పులోనే ఎప్పుడు వెతుకుతా ఉండేవాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఆ వెతికే పనిలోనే ఉంటారు తప్ప ఆ రిలేషన్ ని స్ట్రాంగ్ చేసుకునే పనులు అయితే ఉండరు. ఈ రిలేషన్ ఎలా వదిలేద్దామా, ఏది దొరికిద్దా, ఇరిటేట్ అవ్వడము. చాలా మంది ఏంటంటే రిలేషన్ లో ఉన్నప్పుడు ముఖ్యంగా అగ్రెసివ్నెస్ ఉన్నవాళ్ళు, షార్ట్ టెంపర్ ఉన్నవాళ్ళు, కోపం ఎక్కువ ఉన్నవాళ్ళు చిన్న చిన్న వాటిని పెద్ద ఇష్యూ చేసేస్తారు. ఇప్పుడు ఏదైనా ఉంటే అది అగ్రెసివ్నెస్ తో చెప్పే కన్నా కూల్ గా నిదానంగా చెప్పే విధంగా చెప్పారనుకోండి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది వదిలేసి కోపం వచ్చిందా వెళ్ళి చీడామడ తిట్టేయడము, అదండం ఇదండము, రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, రాంగ్ గా బిహేవ్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమొస్తుంది? ఆ రిలేషన్ ఎండిపోతుంది. ఎవరైనా కూడా ఎంత వాటికని భరిస్తారు? ఒక లిమిట్ అనేది ఉంటది. ఆ లిమిట్ దాటినాక ఎంత ఒకసారి వన్స్ ఒకళ్ళ మీద మనకి విరక్తి వచ్చిందంటే ఇక ఆ విరక్తి ఎప్పటికీ పోదు. మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా చచ్చిపోతామన్నా కూడా ఆ రిలేషన్ అనేది ఒకవేళ జాలితో మీ దగ్గరికి రావచ్చు కానీ ముందున్నంత ప్రేమ కేరింగ్ ఉండదు. అది ఒక బర్డెన్ లాగానే ఉంటది తప్ప వాళ్ళకి హ్యాపీగా ఉండదు. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలాంటి పర్సనే. వెళ్ళిపోయినాక కావాలి. చాలా మంది రీడింగ్కి వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, వెళ్ళిపోయినాక మా ఇద్దరి మధ్య ఇలా జరిగిందండి. నేను ఎప్పుడు కూడా ఒకళ్ళ సైడ్ నుంచే వినను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ నేనున్నాను, నేను ఎవరికైనా కన్సల్టెన్సీకి వెళ్తాను. లేకపోతే ఏమన్నా ఇష్యూ జరిగింది, ఇష్యూ జరిగినప్పుడు నేను ఎప్పుడు నా సైడ్ నుంచి నేను మంచి అని చెప్పుకుంటా తప్ప నాది తప్పు ఉందని చెప్పి నేను ఎప్పుడు చెప్పుకోనే. ఎవరైనా అంతే కదా. సో అందుకని నేను ఎప్పుడు కూడా ఇప్పుడు అది నేను తప్పు చేశానా రైట్ చేశానా పక్కన పెడితే ఎవరు చెప్పుకున్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ సైడ్ నుండే చెప్పుకుంటారు. వచ్చే వాళ్ళందరూ అట్లానే ఉంటారు. సో వాళ్ళు నేను చెప్పేది అంతా వింటాను, విన్నాక అసలు తప్పు ఎవరిది ఉంది అని అనుకున్నాక నేను చెప్తా. అంతేగాని వాళ్ళు తిట్టారని చెప్పి నా దగ్గరకు వచ్చేసారు కదా అని నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను సపోర్ట్ చేయను ఎప్పుడు కూడా. ఒకవేళ వీళ్ళ తప్పు ఉందనుకోని మీరు అలా చేయకుండా ఉండొచ్చు కదండి అని నేను చెప్తాను. మీకు కావాలనుకున్నప్పుడు కొంచెం తగ్గితే ఏం తప్పు ఉందండి, ఇలా కూడా నేను సపోర్ట్ చేసి చెప్తాను, మోటివేషన్ చేస్తాను. ఏదో మనీ కోసమో ఏదో ఒకటి చెప్పాలి కదా, ఎందుకు వాళ్ళకి అన్నట్టుగా మన లైఫ్ కాదు కదా, పక్కనోళ్ళ లైఫ్ కదా, మనం ఏం చెప్తే ఏమైందిలే అన్నట్టు ఇప్పుడు చెప్పరు. ఇద్దరి సైడ్ నుంచి తప్పు ఉంటుంది ఏ రిలేషన్లో అయినా కూడా. ఒక రిలేషన్ అనేది ఎండ్ అవ్వడానికి కూడా ఒక్కళ్ళ అగ్రెసివ్నెస్ ఒకటే కారణం కాదు. వీళ్ళు అగ్రెసివ్నెస్ గా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇంకొంచెం కిరసనాలు పోస్తారు, పెట్రోల్ పోస్తూ ఉంటారు. అప్పుడు అది పెద్ద మంట అయ్యి అది బూడిదవుతుంది అనమాట, చివరికి ఎండ్ అయిపోతుంది. అదే వాళ్ళు పెట్రోల్ పోసుకుంటున్నప్పుడు మీరు వాటర్ పోసారనుకోండి అది అక్కడితోనే ఎండ్ అయిపోతుంది. కానీ మనం అది చెయ్యం కదా, మనకు పేషెన్సీ ఉండదు. దేవుడు కూడా ఏంటంటే ఇద్దరు పేషెన్సీ ఉన్న వాళ్ళని కలపడు, ఇద్దరు అగ్రెసివ్ ఉన్న వాళ్ళని బెటర్ బ్యాలెన్సింగ్ చేసుకుందాం అన్నట్టుగా ఇద్దరు కోప్పడే వాళ్ళన్నా పెడతారు, లేకపోతే ఒకళ్ళు కూల్ గా ఉండి ఒకళ్ళు కోప్పడే వాళ్ళన్నా, ఎదుటి వాళ్ళని చెప్పింది వినే వాళ్ళన్నా ఉంటారు. సో దానివల్ల ఎంత కూల్గా ఉన్నా అగ్రెసివ్నెస్ అనేది కొంతమంది ఉన్నారు 9 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, 4 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు ఆలోచించేంత మెంటాలిటీ ఉండదు వీళ్ళకి. ఆలోచించి మాట్లాడదాము, అసలు సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుని మాట్లాడదాము అని ఉండదు. వాళ్ళ కోపం ఉందనుకోండి, వాళ్ళ మైండ్లో ఒకటి పెట్టుకుంటే అది వాళ్ళ మైండ్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఆలోచించి ఆలోచించి దాన్ని బ్లాస్ట్ చేస్తారు తప్ప ఓకే అక్కడ ఏం జరిగింది మ్యాటర్ అని తెలుసుకుని మాట్లాడేంత ఓపిక ఎవ్వరికీ లేదు. ఈవెన్ నా కోపం వచ్చిందంటే నాకంటే నేను బై బర్త్ కూల్గానే ఉంటాను,
చిన్నగానే మాట్లాడుతుంది. ఇప్పుడు కొంచెం వస్తుందంటే నెగిటివ్ ఎనర్జీస్ ఒకటి. దేనికైనా లిమిట్ ఉంటది కదా. ఇంత కూల్గా ఉన్నా ఎప్పుడు ఏదో ఒకటి ఇరిటేషన్ చేసే విధంగా మాట్లాడడము, ఆ వర్డ్స్ ఇట్లా ఉంటే ఎవరికైనా ఆటోమేటిక్గా వస్తుంది కోపం అనేది. సో నాదైతే 2 డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ వచ్చేసి 1. సో కంపల్సరీ నా డెస్టినీ మారినాకే నాకు అగ్రెసివ్నెస్, కొంచెం కోపము ఇట్లా అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. జనరల్గా అందరిలో ఇట్లానే ఉంటాయి. సో చూద్దాము. దీంట్లోంచి ఎక్కడికి వెళ్ళిపోయాము. అప్పుడప్పుడు ఏదో క్లాస్ ఇద్దామని ఏదో చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. సో ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు. ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఎందుకు ఉంటున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. సో అని మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, నాకు నచ్చదు వాళ్ళతో మాట్లాడడం, నేను మాట్లాడొద్దన్నా నువ్వు ఎందుకు మాట్లాడాలి అంటే. కానీ ఒకటండి, ఎవ్వరికి కూడా ఏ రిలేషన్లో ఉన్నా కూడా ఎదుటి వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. మనం నచ్చినట్టు మనం ఉంటున్నప్పుడు ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు ఉండకూడదు అనేది ఆలోచించుకోండి. ఇప్పుడు ప్రతి ఏ రిలేషన్లో అయినా కూడా మెయిన్ అనేది అండర్స్టాండింగ్ ఒకటి, ఫ్రీడమ్ ఒకటి. ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళని కంట్రోలింగ్ చేయొద్దు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు ఉండే విధంగానే ఉంచండి. సపోజ్ ఏదన్నా రాంగ్గా చెప్తున్నారు అనుకోండి, మంచిగా చెప్పండి అది కరెక్ట్ కాదని. అంతేగాని కంట్రోలింగ్ చేసి నువ్వు వీళ్ళతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళతో మాట్లాడు. ఇప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాల్సి మీరు వాళ్ళ లైఫ్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అందరూ కూడా కో ఎడ్యుకేషన్ కానివ్వండి, అబ్బాయిలు అమ్మాయిని మాట్లాడుకోవడం కానివ్వండి, కలిసి పార్టీలకు వెళ్ళడం ఇవన్నీ కామన్. సో మాట్లాడినంత మాత్రం ఏం కాదు. ఇప్పుడు ఒక అమ్మాయితో ఒక అబ్బాయి మాట్లాడితే, ఒక అమ్మాయితో ఒక అమ్మాయి మాట్లాడినప్పుడు ప్రాబ్లం లేదు. ఒక అబ్బాయితో ఒక అమ్మాయితో మాట్లాడుతుందంటే మనం చూసే చూపు అది. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మీరు వచ్చినాక మాత్రం వాళ్ళ రిలేషన్ ఎందుకు బ్రేక్ చేసుకోవాలి? వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టాలి? అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళకంటూ కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మీకు మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఏదైనా ఉన్నా చెప్పుకునే విధంగా చెప్పాలి. అంతేగాని అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు ఇప్పుడు అని మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. అది ఏ రిలేషన్లో అయినా కూడా ఎంత బట్టికి ఉండాలో రిస్ట్రిక్షన్ అంతబట్టికే ఉండాలి. సపోర్ట్ విజయ్ రాంగ్గా ఏదన్నా తెలియక దేంట్లోనో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనుకున్నప్పుడు కొంచెం గైడ్ చేయండి, గుడ్ గైడెన్స్ అనేది ఇవ్వండి. అంతేగాని కంట్రోలింగ్ మాత్రం చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి, హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి. అంతేగాని నేను ఎలా ఉంటే, నాకు ఎలా నచ్చితే నువ్వు అలానే ఉండాలి అని మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టక. సో అండ్ మీ పార్ట్నరు మీరు ఎప్పుడు కూడా జడ్జిమెంట్ ఇవ్వడము, నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని కంట్రోలింగ్ చేయడము, ఇదంతా కూడా మీ పార్ట్నర్కి చేస్తూ ఉంటారు. అండ్ మీకు అది నచ్చదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ అనేది కావాలి, ఎంతో కొంత ఫ్రీడమ్ అనేది కావాలి ప్రతిదానికి. ఈ ఫ్రీడమ్ ఇవ్వకపోవడం, కంట్రోలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే మీరు ఏదైనా చెప్పాలన్నా కూడా మీకు భయం వేస్తుంది. మేబీ వాళ్ళు ఎలా తీసుకుంటారో దీన్ని అని చెప్పి మీరు కొని దాచేస్తారు. ఎందుకంటే ఇది చెప్తే గొడవ అవుద్దేమో, ప్రతిదానికి గొడవ పడుతున్నారు. ఇప్పుడు నేను ఇది చెప్పానంటే తనకు నచ్చదు కాబట్టి నేను చెప్పానంటే ఇప్పుడు దీనికి ఎంత పెద్ద గొడవ చేస్తారని మీరు అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అట్లా కవరింగ్ చేసుకుంటా అట్లా రిలేషన్ అనేది బ్రేకప్ అవడానికి రీజన్ కూడా అంతే అనమాట. సో కంట్రోల్ చేయడం అంటే మీ పార్ట్నర్ ఎప్పుడు జడ్జ్ చేయడం, ఏదో ఒకటి బ్లేమ్ చేయడం వల్ల ఏంటంటే మీ మనసు చాలా హర్ట్ అయిపోయి, ఇప్పుడు కూడా ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టం అన్న వాళ్ళు, నేనంటే మాట్లాడకపోతే బాధపడిని, ఫోన్ల మీద ఫోన్లు చేసి, కాల్స్ మీద కాల్ చేసి, నాకు బాగోపోయినా అంత బాధపడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇట్లా నన్ను తిడుతున్నారు, అప్పుడు ఉన్నంత ప్రేమ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ మీకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ రిలేషన్ టాక్సిక్ రిలేషన్ కాబట్టి. సో మీ పార్ట్నర్ ఏంటంటే ముందున్నంత ప్రేమ చూపించకపోవడానికి మీకు లైఫ్లో అట్రాక్ట్ అయ్యే మీ లైఫ్లోకి వచ్చారు. మీ బ్యూటీకి కానివ్వండి, మీ వర్డ్స్ కానీ, మాటలకు కానీ, వీటికి అట్రాక్ట్ అయ్యి వచ్చారే తప్ప తనంతట తను మీ అందాన్ని చూసి వచ్చిన అట్రాక్షనే తప్ప మీరు ట్రూగా కావాలని, ట్రూగా లవ్ చేసి ఇష్టంతో రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో
ఒక రాయి ఇసురుదాము, పడితే మంచిది, పడకపోతే ఏమైందిలే అన్నకున్న పర్సన్ అనమాట. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టి సెపరేట్ చేసేసి ఏదో ఒకటి బ్లేమ్ చేసేసి ఎప్పుడు జడ్జ్ చేసేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను నీతో ఆ, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళని చెప్పి ప్రామిసులు చేస్తారు. మీ మీద వేస్తారు, వాళ్ళ మీద వేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ మీద వేస్తారు, అన్నిటి మీద వేస్తారు. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా బ్రేకప్, ప్రాబ్లం వచ్చినప్పుడల్లా బ్రేకప్. ఎందుకు? అలాంటప్పుడు ప్రామిసులు చేయడం ఎందుకు? సో మీ పార్ట్నర్ కూడా అలాంటి వారే అనమాట. వాళ్ళకంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అంటే సెల్ఫిష్ పర్సన్. సో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నంత వరకు మీతో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ అవుతుందని అనుకుంటారో ఆ టైంలో నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీని నేనేం చెప్పలేను, నేనేం చేయలేను అన్నట్టుగా సో దూరంగా ఉండి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోతారు. కానీ మీరు ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. అది వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా, మీకు ప్రాబ్లం వచ్చినా మీరు వాళ్ళు చేయొదలేదు, వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా మీరు వాళ్ళు చేయొదలేదు. వాళ్ళే వదిలించుకుని వెళ్ళిపోదామని చూశారు తప్ప మీరైతే వాళ్ళని ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా నీకు నేనున్నాను అన్న సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇచ్చారు. ఎమోషనల్ బ్యాగేజ్, మై హార్ట్ ఈజ్ టైర్డ్ ఆఫ్ గెటింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. సో మీకు ప్రతిసారి బ్లాక్ చేసుకోవడము, మీరు బతిలాడము, మళ్ళీ రావడము, ఇలాంటివన్నీ చేసేసరికి ఒకనొక స్టేజ్ వచ్చేసరికి మీకు విసుగొచ్చేసింది. అసలు ఏంటి నా పరిస్థితి, అసలు వీళ్ళతో ఉండాలా వద్దా, బ్రేకప్ మూవ్ ఆన్ అయిపోవాలా, లైఫ్లో వీళ్ళ కోసం వెయిట్ చేయాలా, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మెమరీస్, అది గుడ్ మెమరీస్ తక్కువ ఉన్నా బ్యాడ్ మెమరీస్ ఎక్కువగానే ఉన్నాయి. మనకి మంచి కన్నా చెడు తొందరగా అట్రాక్ట్ అవుతాం కాబట్టి వాళ్ళు చేసినవన్నీ కూడా మీకు బాగా హర్టింగ్గా ఉన్నాయి. సో మీరు ఎలాంటి క్రాస్ రోడ్లో ఉన్నారు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. వాళ్ళ కోసం వెయిట్ చేయాలో అర్థం కావట్లేదు, వద్దనుకుని వెళ్ళిపోయి మూవ్ ఆన్ అయిపోవాలో అర్థం కావట్లేదు. మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. వాళ్ళని కాంటాక్ట్ అవడానికి మీకు అన్ని సోర్సెస్ అనేవి వెతుకుతున్నారు. వేరే నెంబర్స్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్స్ నుండి కాల్ చేయడము, లేకపోతే వేరే సోషల్ మీడియాస్ నుంచి చూడడము, వేరే నెంబర్స్ నుండి కాల్ చేయడము, ఎలా వీలుంటే అలా చెయ్యాలి. కానీ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు కాబట్టి ఓన్లీ సోషల్ మీడియా వీటి ద్వారానే ట్రై చేస్తున్నారు. కొంతమంది ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉండి వెయిట్ చేస్తున్నారు బాధపడుతూ. సెపరేషన్, డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. సపరేట్ వద్దనుకుని వెళ్ళిపోయింది కూడా మీరే. ఎందుకు? మీ పార్ట్నరే. ఎందుకంటే వాళ్ళకు ప్రజెంట్ వాళ్ళు వచ్చిన ఉద్దేశం కూడా టాక్సిటీ వల్లనే వచ్చారు, టాక్సిక్ రిలేషన్ వల్లనే వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వెళ్ళిపోవడం అనేది పెద్ద పెయిన్ గా ఏం లేదనమాట. బ్రేకప్ చెప్పడం అనేది పెయిన్ గా లేదు. ఎందుకంటే మీకు సంబంధించిన గుడ్ మెమరీస్ అనేవి వాళ్ళకి జ్ఞాపం లేదు, గుర్తులేవు. ఎప్పుడైతే మీరు నుంచి ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడాలి, ఎటు వీలుగా ఉంటే అటు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేసే పనిలోనే ఉన్నారు తప్ప మీకు ఏదైనా నచ్చుతుంది, మీకు ఉంటే ఎలా ఉంటారు అంటే మీకు ఎలా ఉంటే నచ్చుతుంది ఇలా ఎప్పుడు కూడా ఆలోచించారు. వాళ్ళ గ్రిప్ లో మీరున్నారు తప్ప మీ గ్రిప్ లో వాళ్ళు అయితే లేరు. దానివల్లే వాళ్ళు ఏంటంటే ఎటు వీలుగా ఉంటే ఉండి వెళ్ళిపోయారు. వీక్నెస్, మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. మీరు మీ పార్ట్నర్ వెళ్ళిపోయినా కూడా, వద్దనుకుని వెళ్ళిపోయినా కూడా మీ వీక్నెస్ వాళ్ళే కాబట్టి మళ్ళీ రావాలని, ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ లైఫ్లోకి వచ్చినప్పుడు అనుకున్నారు సో వీళ్ళే నా లైఫ్, వీళ్ళతోనే నా లైఫ్ అని ఫిక్స్ అయిపోయారు. సో కానీ మీ రిలేషన్ ఇలా ఎండ్ అవుతుందని మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేదన్నమాట. ఆ విధంగా రిలేషన్ అనేది ఎండ్ చేసేసారు మీ పార్ట్నరు. మీరు వద్దంటున్నా, వెళ్ళిపోద్దని బతిలాడుతున్నా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో ఎప్పుడు కూడా బ్రేకప్ ఎప్పుడు చెప్దామా, ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదామా వీళ్ళని అన్న విధంగానే ఆలోచిస్తారు తప్ప కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తూ ఉంటారు. బ్రేకప్, నన్ను తిట్టావు కాబట్టి నాకొద్దు, బ్రేకప్, బ్లాక్ చేసేస్తా, ఇట్లా ఉండరు. ఏ రిలేషన్ అయినా నిజంగా రిలేషన్ కావాలని కూడా ఫైట్ చేయండి, తిట్టుకోండి, కొట్టుకోండి, కానీ దూరంగా ఉండకండి. బ్రేక్ చేసుకోవడం వల్ల ఏమొస్తుంది? రేపన్న రోజు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది ఆ రిలేషన్, ముందున్నట్టుగా ఉంటుందా?
సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో టాక్సిక్ రిలేషనే కాబట్టి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, మళ్ళీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నో. కానీ మీరేందంటే వాళ్ళ మెమరీస్ వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా, వాళ్ళు మళ్ళీ రారని తెలిసినా కూడా మీరు అక్కడే ఆగిపోయారు, పాస్ట్లోనే ఉండిపోయారు. పాస్ట్లో ఉండడమే కాదు, ప్రెజెంట్ కోల్పోతున్నారు, ఫ్యూచర్ని కూడా కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంటే. పాస్ట్లోంచి ముందుకు వస్తేనే కదా మీ ప్రెజెంట్ బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది. గడిచిపోయిన ఒక్క క్షణాన్ని మనం తిరిగి తీసుకొస్తామా? తీసుకురాలేము కదా. సో మీ పార్ట్నర్ అనే వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వండి. సరే చూద్దాము మీ పార్ట్నర్కి సంబంధించినవి. మళ్ళీ వాళ్ళకి అసలు వచ్చే ఉద్దేశం ఉందా, వాళ్ళకి లేదా, మళ్ళీ టైంపాస్కైనా మళ్ళీ తిరిగి వస్తారా, అలా అసలు అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్, వీటన్నిటికి సంబంధించినవన్నీ కూడా చూద్దాం మనం. పేజ్ ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్, 9 ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ wands, 5 ఆఫ్ pentacles, 5 ఆఫ్ wands, 6 ఆఫ్ wands, 3 ఆఫ్ swords, 3 ఆఫ్ pentacles, the hermit, 8 ఆఫ్ pentacles, 2 ఆఫ్ wands. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ప్రెజెంట్ అక్కడ ఏమైనా హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరు, మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు. మీ రిలేషన్లో మళ్ళీ తిరిగి వస్తారా అంటే మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం లేదు. అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్లో కూడా ఉన్నారు. అండ్ కొంతమంది అక్కడ ఏమైనా హ్యాపీగా ఉన్నారు థర్డ్ పార్టీతో అంటే మీకు ఇక్కడ ఏది ఇచ్చారో అక్కడ అదే ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళ నేచరే అంతా, వీళ్ళు ఏంటంటే అవసరానికి వచ్చామా, ఓకే యూజ్ చేసుకుందామా, వెళ్ళిపోదామా, ఇలాంటి పర్సనే. కాబట్టి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో మీ పార్ట్నర్ ప్రెజెంట్ ఆ థర్డ్ పార్టీలో కూడా అంతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అంతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్న ఉద్దేశం వేరు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను వదిలేసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ వాళ్ళు కూడా హర్టింగ్ గానే ఉన్నారు. ఈ రిలేషన్లో ఎందుకు ఎంటర్ అయ్యామా అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు, వీళ్ళతో ఎప్పుడు వదిలేద్దామా అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు. మీతో రిలేషన్ అనేది కూడా వాళ్ళంతటా వాళ్ళే కావాలని వద్దనుకునే వెళ్ళిపోయారు. వాళ్ళంతటా వాళ్ళే కావాలని వద్దనుకుని వెళ్ళిపోయారు. అంతే తప్ప మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ జరగడం కామన్ ఎవరి దగ్గర అయినా కారణం. సో మీరు సారీ చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయకుండా సారీ సందు దొరికిందిలే అని చెప్పి దీన్ని అడ్డం పెట్టుకుని మనం వెళ్ళిపోదాం అన్నట్టుగానే కావాలని వెళ్ళిపోయిన పర్సన్ అని. సో వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు ఈ రిలేషన్ నెక్స్ట్ ఏదైతే రిలేషన్ లోకి వెళ్ళారో థర్డ్ పార్టీతో వాళ్ళు స్ట్రాంగ్ గా హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశంతో సో ముందు జరిగినట్టుగా ఉండదని అనుకున్నారు. కానీ ఇక్కడ మనకేదో మనం ఏదైతే ఇచ్చామో అక్కడ అదే వాళ్ళకి జరిగింది. అండ్ మీతో రిలేషన్ ఎండ్ చేసేసుకున్నారు. అండ్ మీరేం చేస్తున్నారంటే వస్తారేమో, తిరిగి వస్తారు నా కోసం, మోసం చేస్తారని వస్తున్నారు, చేసి వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారని తెలుసు. కానీ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు మీరు మూర్ఖంగా. ఏంటంటే మళ్ళీ వస్తారేమో. ఓకే వస్తారు, వచ్చినా ఉంటారా? నిజాయితీగా ఉన్న వాళ్ళు వచ్చినా మీతో ఉంటారు పర్మనెంట్గా.
అసలు మోసం చేసే ఉద్దేశంతో మీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, కానీ మళ్ళీ వాళ్ళ అవసరానికి మీ లైఫ్ లోకి వస్తారు, కానీ మిమ్మల్ని ఆలోచించి మీ ప్రేమను అర్థం చేసుకుని ఎక్కడ ఉంటారు? అసలు నిజంగా ప్రేమ అర్థం చేసుకున్న వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళిపోతారు? అది మీరు యాక్సెప్ట్ చేయాలి. సో మీ పార్ట్నర్ మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉందా, వచ్చే ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళు వచ్చే ఇంటెన్షన్ వేరే ఉంటది. సో అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎలా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఈ థర్డ్ పార్టీ రిలేషన్ లో కొంచెం బాధపడ్డము, ఇవన్నీ చేసుకుంటున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు అక్కడేం హ్యాపీగా లేరు, వాళ్ళకి లేనిపోయిన తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నాం అన్నట్టుగానే వాళ్ళ లైఫ్ కూడా టర్న్ అయ్యింది. సో ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. సో మిమ్మల్ని హర్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. సో ఇటు మీ దగ్గరికి రాలేరు, అటు అక్కడ ఉండలేరు. మీరైతే వెయిట్ చేస్తున్నట్టుగా వాళ్ళు మీ దగ్గరకు వస్తారని ప్రెజెంట్ అయితే వాళ్ళకైతే వచ్చే ఉద్దేశం లేదు. ఉన్నదాంతోనే పెద్ద సమస్య లాగా దాన్ని ఎక్కడ నుంచి బయటికి రావాలా దాంట్లో నుంచి. అండ్ కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎటు కదలేని సిచ్యువేషన్ లో కూడా అయిపోయారనమాట. సో ఇదనమాట మీకు మీ పార్ట్నర్ కి మధ్య మీ రిలేషన్ అండి. ఫ్యూచర్ లో ముందుకు వెళ్తున్నా అంటే ప్రజెంట్ అనాలిసిస్ బట్టి అయితే మీ రిలేషన్ అయితే ముందుకు వెళ్ళదు. వెళ్ళాలన్న ఉద్దేశము వాళ్ళు కావాలి మళ్ళీ రావాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. సో ఇది నా వీడియో. ఎవరికైతే రెజనేట్ అవుతుందో క్లైమ్ చేసుకోండి. అండ్ మీ పార్ట్నర్ టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారు చాలా మంది. సో ఎవరైతే పాస్ట్ లోనే బతుకుతున్నారో వాళ్ళు దయచేసి కొంచెము మీ మెమరీస్ అన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. సో గుర్తు చేసుకొని ఇటు మీ సైడ్ మీరు చూపించిన ప్రేమ, ఇటు మీ పార్ట్నర్ చూపించిన ప్రేమ బ్యాలెన్స్ చేసుకోండి. ఎవరు ఎక్కువగా ఉంది, ఎవరు తప్పు ఎక్కువగా ఉందనేది డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకుని సరే మీ తప్పే ఎక్కువ ఉంది, ఓకే వెయిట్ చేద్దాం, నా తప్పు ఉంది కాబట్టి నా పార్ట్నర్ గురించి నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను వెయిట్ చేస్తాను అనుకోండి. లేదు మీ పార్ట్నర్ తప్పే ఉంది, అసలు మీరు ఎంత చెప్పినా వినకుండానే వెళ్ళిపోయారు, వద్దనుకున్నా వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇలాంటి వాళ్ళ కోసం నేను వెయిట్ చేయడం అవసరమా? నా పాస్ట్ వదిలేసి పాస్ట్ లోనే ఉండడం అవసరమా? వాళ్ళు హ్యాపీగా ఫ్యూచర్ చూసుకుంటున్నారు, ప్రజెంట్ హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నేనెందుకు స్ట్రక్ అయిపోవాలి? వాళ్ళు కాకపోతే ఇంకెవరు లేరా? వాళ్ళు కాబట్టి మన మన లైఫ్లో ఇంక వేరే ఏం ఇంపార్టెన్స్ లేదా? మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్ కాదా? మన కెరియర్ మనకి ఇంపార్టెంట్ కాదా అని మీరు ఆలోచించుకోండి ఒకసారి. సో ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు ఇంకా వెయిట్ చేయాలా, వాళ్ళ గురించి బాధపడాలా, ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.